హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్‌లలో మనము ఇంట్లోనే పైనాపిల్ ఎలా పెంచుకోవాలి అనేది, దానికి రూట్స్ ఎలా తెప్పించాలి అనేది అయితే మనం వీడియో చేసాం కదండీ. చాలా బాగా చూసారు. చాలామంది కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు, లైక్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఇప్పుడు వారం రోజుల తర్వాత వాటికి రూట్స్ అనేది వచ్చాయండి. ఇలా వచ్చిన రూట్స్ని మనం ఎలా నాటుకోవాలి, ఏ పద్ధతిలో నాటుకోవాలనేది ఇక్కడ నేను వీడియో అనేది చూపిస్తున్నానండి. రూట్స్ వచ్చాయా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా. నేను సెకండ్ మళ్ళీ వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఆ వీడియో చేస్తున్నాను. ఈ మట్టి అలాగే ఈ బ్యాగులు వచ్చేసి కోకోపీట్ ఇంకా వర్మీ కంపోస్ట్ అండి. ఇక ఈ రెండు మాత్రమే వేస్తున్నాను అనమాట. ఎలాంటి కెమికల్స్ అయితే వేయట్లేదు. ఈ రెండింటిని కూడా నేను మట్టి వచ్చేసి లాస్ట్ ఇయర్ మట్టి అండి. అప్పుడు వేరే ఏవో నాటాను, దాన్ని అలాగే తీసి పెట్టాను. సో అది గడ్డలు గట్టి ఉంటుంది కదా, మనం వాటర్ వేసి వాడి అందుకనేసి నేను ఇక్కడ ఆ మట్టిని అంతా కూడా పొడి చేస్తున్నానండి. నిజానికైతే నేను ఈ పని చేయకూడదు, నాకున్న తల సమస్యతోటి. మా ఆయనకి అడిగి సంవత్సరం నడిచిపోతుంది, కానీ సంవత్సరాలు ముందుకు వెళ్తూనే ఉన్నాయి, కానీ ఆయన నాకంటూ ఏ ఒక్క హెల్ప్ చేయడు. సో ఇక ఎన్ని రోజులని పైనాపిల్ మొక్కల్ని ఇలాగే తొట్టిలో పెట్టేయమంటారు. నేను ఆల్రెడీ మీకు వీడియో చేసి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. వీడియో చేశాను, వాటికి రూట్స్ వచ్చాయి, అవి వేర్లు వచ్చేసి పెద్దగా అయిపోయి దాన్ని వాటర్లో అలాగే ఉంచి పాచి కూడా పట్టేసింది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, మనం పెట్టిన చిన్న కంటైనర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో పాచి అంతా పట్టేసి గ్రీన్ కలర్గా పేరుకుపోయి ఉంటుంది. ఇక అడిగి అలుపు వచ్చేసి ఏదైతే ఏముంది, నా పని నాకు తప్పదు కదా, చిన్నగా పొడి చేద్దాము అనేసి ఇక మార్నింగే పెట్టుకున్నానండి. నైట్ వేసుకున్నానని తప్పుగా అయితే అనుకోకండి. ఇలాంటి పనులు చేసేటప్పుడు మనం స్నానం చేయకముందుకే చేసుకున్నామంటే ఆ దుమ్ము అంతా కూడా మన మీద పడ్డ తర్వాత మళ్ళీ మనం తిరిగి స్నానం చేయొచ్చు. అందుకని నేను మాస్క్ కూడా పెట్టుకున్నాను. ఏదో తప్పు చేసినట్టు మాస్క్ పెట్టుకున్నామని అనొద్దు. నాకున్న ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేస్తూ ఈ పనులన్నీ చేస్తున్నానంటే దానికి తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. అందుకనేసి నేను ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటాను. ఇక చేతికి కూడా నేను గ్లౌజులు వేసుకోవాలండి. గ్లౌజులు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఎందుకు ఎప్పుడు ఇంత బలహీనంగా ఉండడము, ట్రై చేద్దాం అందరిలాగా స్ట్రాంగ్ అవుదాం అనేసి నేను చేతికి ఒక్కటి గ్లౌజులు వేసుకోకుండా అలాగే చేస్తున్నాను అనమాట. తర్వాత ఈ పిండి అంతా కూడా పొడి చేసిన తర్వాత కోకోపీటు, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా ఇందులో సగం దాకా కలిపేసాను. ఈ మట్టికి ఎంతైతే కావాలో అంత కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇందాక మీకు ట్రబ్ చూపించాను కదా, ఆ ట్రబ్బుకి ఆల్రెడీ పాత ట్రబ్బేనండి, మనం వెల్లుల్లి నాటాం కదా ఆ ట్రబ్ అనమాట. ఈ మట్టి కూడా అదే మట్టియే. సో ఆ ట్రబ్బులోకి ఇప్పుడు మనం పైనాపిల్ అనేది నాటుతున్నాము. ఇది వచ్చేసి మనం పసుపు హార్వెస్ట్ చేసాం కదా, ఆ మిగిలిపోయిన ట్రబ్బులో దాని మీద పెట్టి దీన్ని మళ్ళీ మనము పైనాపిల్ అయితే వేస్తున్నాము. ఇలా ట్రబ్బు మీద ఎందుకు పెడుతున్నాను అని అంటే, ఆల్రెడీ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఆక్యుపై చేసేసుకుంటుంది కదా. సో ఈ తొట్టి ఖాళీగా ఉంది కదా, అందుకనేసి ఆ ట్రబ్బులో దీన్ని పెడుతున్నాను. మళ్ళీ మనము పసుపు నాటుకున్నప్పుడు ఈ ట్రబ్బుని తీసి పక్కన పెట్టుకొని నాటుకోవచ్చు. అంతవరకు ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఆ ట్రబ్బులో పెట్టాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మట్టి ఉంది కదా, కింది భాగంలో అయితే మామూలు మట్టి వేసానండి, పొడి చేసిన మట్టి వేసాను. ఆ తర్వాత సెకండ్ లేయర్ నుంచి కోకోపీటు, వర్మీ కంపోస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దాదాపుగా సగం ట్రబ్బు దాకా అయితే వేసాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ట్రబ్బుకి అంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ వేస్తున్నది ఏంటి అంటే పంచదార అండి, మరేదో కెమికల్ మాత్రం కాదు. ఈ పంచదార ఏంటంటే అలా ఒక గిన్నెలో పెట్టాను, మా ఆయన నీళ్లు పోసేసాడు. దాంట్లో నీళ్లు పోసిన తర్వాత దాన్ని ఆరబెడితే ఇంకా కరిగిపోతుంది, కానీ అదేమన్నా పొడిగా అవుతుందా. నేనేదో అప్పుడప్పుడు బెల్లం నానబెట్టి మొక్కలకు వేస్తానమాట. సో పంచదార కూడా వేసేద్దామని పంచదార వేసాను. ఇంకా రెగ్యులర్గా బెల్లం వేస్తూ ఉంటాను, మంచి పోషకాలు రానికే, మొక్కలు అనేది మంచి బలంగా ఉండడం కోసం ఆ బెల్లం కూడా కొద్దిగా వేసాను. రెగ్యులర్గా అప్పుడప్పుడు బెల్లం వాటర్ వేస్తాను కాబట్టి కొద్దిగా వేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు వేర్లు అనేది ఎంత బాగా వచ్చాయో పైనాపిల్కి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో అదే విధంగా ఈ పైనాపిల్కి ఉన్న కాడల్ని తీసి వాటర్లో పెట్టుకుంటే చాలండి. పెట్టుకున్న తర్వాత వారం రోజుల్లో మంచిగా వేర్లు వస్తాయి. తర్వాత ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, భూమిలో ఈ భాగం ఉంది కదా, ఆ భాగం అంతా కూడా లోపలికి పోయే విధంగా నాటుకోవాలి. వీలైతే ఈ పైనాపిల్కు రెక్కలు ఉన్నాయి కదా, రెక్కలు కూడా ఒక లేయర్ దాకా భూమిలోకి పోయినా పర్వాలేదు, కానీ ఆ వేర్లు అనేది పైకి ఉండేటట్టు మాత్రం నాటకండి. తర్వాత నేను ఇక్కడ మీరు చూడొచ్చు టూల్ కిట్ తోటి నొక్కుతున్నాను అనమాట.
ఇలా నొక్కడం ఏంటంటే రూట్స్ అనేది స్ట్రాంగ్‌గా లోపలికెళ్ళిపోతాయి. నేను తర్వాత వాటర్ ఏసినప్పుడు కూడా ఇలాగే నొక్కాను. ఇక్కడ గ్యాప్ అనేది నేను ఒక మిస్టేక్ చేశాననిపించింది. కొన్ని రోజుల తర్వాత ఇవి పెరిగిన తర్వాత ఇంకొంచెం లోపలికి నాటి ఉంటే బాగుండనిపించింది. గ్యాప్ మాత్రం ఒక్కొక్క దానికి దాదాపుగా 30-35 సెంటీమీటర్స్ అయితే గ్యాప్ పెట్టేసి రౌండ్‌గా అన్నిటిని నాటుకున్నానండి. మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసారు అంటే ఈ పైనాపిల్‌ని ఇంట్లో ఎలా పెంచుకోవాలనేది చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇవైతే శత్రువులైనా మనల్ని అప్పుడప్పుడు పగబట్టడం మానేస్తారేమో కానీ ఇవి కరవడం మాత్రం మానుకోరు. అంత చేతులకి కరిచేస్తాయి. సో, కాస్త చూసుకొని లేదా చేతులకి గ్లౌజులు వేసుకొనైనా మీరు నాటుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని నాటుకోవాలండి. ఒక్కొక్కటి గ్యాప్ తీసుకుంటూ అన్నిటిని నాటుకోవాలి. ఇన్‌కేస్ మీ దగ్గర ఏదైనా మొక్కకి రూట్స్ రాలేదు, ఇంకా పెద్దగా అవ్వలేదు, చిన్న చిన్నగానే ఉన్నాయి వేర్లు అని అనుకుంటే మరేం పర్వాలేదు. ఎందుకంటే చిన్న చిన్నగా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా! స్టార్ట్ అయినాయంటే మనం వాటిని భూమిలో పెట్టామంటే రోజు వాటర్ ఏస్తూ ఉంటాము. సో, ఆ తర్వాత భూమిలో పెట్టంగా అది చాలా స్పీడ్‌గా పెరుగుతది. మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూడొచ్చు. నేను ఇంతకు ముందుకు 2 మొక్కల్ని నాటాను. అది చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. 3 సంవత్సరాలకి రావాల్సిన పండు 1 ఇయర్‌కే వచ్చేలాగా ఉంది. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అని నేను చెప్పాను. సో, మీరు ఆ వీడియో చూస్తే కూడా మీకు అర్థమైపోతది. చాలా స్పీడ్‌గా అయితే పైనాపిల్ పెరిగిపోతాయండి. చూసారు కదా! ఈ విధంగా అన్నిటిని నాటుకున్న తర్వాత నీళ్ళనేది నేను ఇక్కడ డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. మీ దగ్గర వాటర్ స్ప్రే ఉంటే స్ప్రే చేశామంటే మట్టి కూడా ఇంకొంచెం కిందికి కుంగుతుందనమాట. నేనైతే ఇప్పుడే నాటాను కదా! అందులో మట్టి కూడా పొడి చేసి నాటాను కాబట్టి డైరెక్ట్‌గా వేస్తున్నాను. ఇలా డైరెక్ట్‌గా వేయడం వల్ల కూడా మనకొక ఉపయోగం ఉందండి. ఇలా వేస్తున్నప్పుడు మట్టి అనేది పక్కకు పోతూ ఉంటుంది కదా! అప్పుడు తెలుస్తుంది మనం ఎంత లోతుగా నాటాము. పైనే నాటామా లేక లోతుగా నాటామా మీరిక్కడ చూడొచ్చు బకెట్ తోటి వేసేస్తున్నాననమాట. ఎందుకంటే మట్టి అనేది దాని ప్లేస్‌లో అది సెట్ అయ్యేంత వరకు మనం ఇలా డైరెక్ట్‌గా వేసామంటే కొన్ని పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా! ఇవి ఒక్కసారి నాటుకున్నామంటే ఎన్నో రోజులు వచ్చేస్తాయన్నమాట. ఇలాంటి మొక్కలకి మనం డైరెక్ట్‌గా వాటర్ ఇలా ఏసామంటే మట్టిలో ఏదైనా అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ ఉన్నా అది సెట్ చేసుకొని కిందికి కుంగుతుందనమాట. తర్వాత నేను వాటర్ అలా ఏసిన తర్వాత చూడండి మొక్కలనేవి కదులుతున్నాయి. పైకి నాటాను అక్కడక్కడ. అందుకనేసి టూల్ కిట్ తోటి నేను ఇలా కొంచెం ప్రెస్ చేసి నొక్కుతున్నాను. ఒక్కొక్క మొక్కని టెస్ట్ చేసి మరీ నొక్కుతున్నాననమాట. మీరు కూడా ఇలా టెస్ట్ చేసుకొని నొక్కుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా నొక్కుతుంటే లోపలికి పోతుంది. ఎందుకంటే అది చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో మొక్క అనేది. ఇలా నొక్కడం వల్ల మొక్క పాడవుతుంది అనుకోకండి. అస్సలు పాడవదు. మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూడొచ్చు. ఈ విధంగానే మీరు కూడా మీ ఇంట్లో చాలా సింపుల్‌గా అయితే ఈ పైనాపిల్‌ని అయితే పెంచుకోవచ్చండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.